దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. ప్రభుని స్తుతించి రాత్రి కాలమందు కుటుంబ ఆరాధనలో మనందరం కలిసి ప్రభుని మహిమపరిచే భాగ్యతని దేవుడిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లిద్దాం. దేవుని కృప, ఆయన కాపుదల హస్తం మనకిచ్చి ఇంతవరకు మనల్ని సజీవులకు ఆయన నిలవబెట్టి ఆయన్ని స్తుతించే భాగ్యతని ఇచ్చిన విధానాన్ని బట్టి, ఆయన మనకి తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి కుటుంబ ఆరాధనలో మనందరం కలిసి ఏక మనసుతో దేవుని మహిమపరుద్దామండి. దయచేసి ప్రార్థనలు ఎక్కించినట్లయితే ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన ప్రభువా, పరలోకమున మా తండ్రి పరిశుద్ధుడా, మీ ఘనమైన మహోన్నతమైన నామానికి వేలకొలది వందనాలైన స్తోత్రాలు. గడిచిన కాలం అంతా మాకు మీరు తోడయుండి ఈ రాత్రి కాలం ముందు మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని మహింపరచడానికి, ఇక కుటుంబ ఆరాధనలో ఈ సమయంలో నాయన మిమ్మల్ని మహింపరిచి ఆరాధించి మేమందరం కలిసి నాయన మీ సన్నిధిలో సంతోషించడానికి నాయన మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి కాలం మందు మీరు మాకు తోడే నడిపించండి. ఎన్నో మేళ్ళు, ఎన్నో ఊహించలేని ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో జరిగించిన తండ్రి మీకు స్తోత్రాలు. అద్భుతంగా మమ్మల్ని రక్షించి మీ ఉచితమైన రక్షణ మాకిచ్చి నాయన మీ పరలోక మహిమను విడిచిపెట్టి లోకానికి వచ్చి నాయన మీరు కార్చిన అమూల్య రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి మమ్మల్ని శుద్ధి చేసి నాయన మీ బిడ్డలుగా, మీ సొత్తుగా, మీ స్వాస్యంగా చేసుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మాకిచ్చిన ఉచిత రక్షణను బట్టి మీకు వందనాలు. సత్యవంతుడైన దేవుడైన మిమ్మల్ని ఆరాధించి నిజమైన దేవుడైన మిమ్మల్ని నాయన పూజించే కృపని, మిమ్మల్ని సేవించే కృపని మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ భూమి మీద మాత్రమే కాదు తండ్రి, యుగ యుగాలు నాయన మీ ముఖస్తుతి చేసేవారుగా మీరు మమ్మల్ని సిద్ధపరిచినందుకై, మీరు మాకు ఇచ్చిన నిత్య జీవానికై స్తోత్రాలు, వందనాలు. మీరు మాకు తోడయుండి మా చేయి పట్టుకుని మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మాతో కలిసి నాయన మా కుటుంబంతో నాయన మిమ్మల్ని స్తుతిస్తున్న ప్రతి బిడ్డని దీవించండి. లైవ్లో మాతో కలిసి మిమ్మల్ని మహింపరుస్తూ మిమ్మల్ని ఆరాధిస్తున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు దీవించండి. బిడ్డలు మీరు తండ్రి నాయన ఆత్మీయంగా వర్ధిల్లింపజేసి వారి యొక్క అవసరతలో కూడా మీకు కృపనిచ్చి నాయన సహాయం ఇచ్చి నడిపించండి. మీరు అన్ని ఎరిగిన దేవుడు నాయన, అడగక మునిపే అక్కర్లు ఎరిగి నాయన సహాయం ఇచ్చే దేవుడు నాయన మీకు స్తోత్రాలు. ఆయనను మిమ్మల్ని అడిగి నాయన మీ మీద ఆధారపడే వారంగా, మీ మీద తండ్రి నాయన మిమ్మల్ని ఆశ్రయించే వారంగా మీరు మమ్మల్ని సిద్ధపరిచి నాయన ప్రతిదినము మీ మీద ఆధారపడి నాయన ప్రతి సమయంలో మీ మీద ఆధారపడి మీరిచ్చే గొప్ప దీవెనల ఆశీర్వాదాలతో ముందుకెళ్ళే కృప ప్రతి బిడ్డకి దయచేసి మీరు తోడై నడిపించుకోండి. రాత్రి కాలం ముందు కుటుంబ ఆరాధనలో మీరే తోడయండి. మహిమ, ఘనత, ప్రభువాలు పొందమని పాటల ద్వారా మీరు మహిమ పొందండి. మీరు కోరిన ఆరాధనలు మీకు మేము చెల్లించడానికి సహాయం చేయండి. మీ దాసుల ద్వారా మీ శ్రేష్టమైన మాటల్ని మాకు అనుగ్రహించమని యేసయ్య ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మనందరం కలిసి హిందీ సాంగ్ क्या दे सकता हूँ क्या ला सकता हूँ कहता तुझे बस शुक्रिया. ఆయనకు మనం ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చలేము, ఏమి తెచ్చి ఆయన రుణాన్ని తీర్చలేము. కాబట్టి ఆయనకి వందనాలు చెల్లించి ఆయనకి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిద్దామండి. మాతో కలిసి పాటలు కీపించి దేవుని మహిమపరచండి. क्या
నిజంగానే అన్ని వేళలా యేసయ్యని స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. ఎందుకంటే యేసయ్య ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు, మహిమాన్వితుడు, అతి సుందరైన యేసయ్యని స్తుతిస్తాం కనుక అందరూ మీరు ఎక్కడున్నప్పటికీ చప్పట్లతో దేవాది దేవుని స్తుతిద్దాం, మహింపరుద్దాం.
కాలం ముందు కుటుంబ ఆరాధనలో ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు, ఆది సంభూతుడు, మొదటివాడు కడపటివాడైన మహోన్నతుడైన దేవుణ్ణి స్తుతించి ఈ విధంగా దేవుని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ కృపను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించాలండి. మాతో కలిసి ఇంతవరకు పాటల ద్వారా ప్రభువుని మహింపరిచిన మీ ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. నిజంగా అద్వితీయ సత్యవంతుడైన దేవుణ్ణి మనం ఆరాధించి ఆయన సత్యాన్ని మనం తెలుసుకొని సత్య మార్గంలో నడిచే కృపని దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని సత్య మార్గంలో సత్యమైన బోధలో నడిపిస్తున్న ఆ దేవునికి వందనాలు చెల్లిద్దాం. తప్పు బోధల నుంచి మరి మోసకరమైన బోధల నుంచి విడిపించి సత్యాన్ని తెలుసుకునేవారుగా సత్యవంతుడైన దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగి ప్రతిరోజు మనం ఆయన ఆరాధించే కృపని ఆయన ఇచ్చిన విధానాన్ని బట్టి మేమెంతగానో ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు కూడా ఇంకా దీవించబడి అనేకులకు దీవెనకరంగా ఉంటున్నారని నమ్ముచున్నాం. రాత్రి కాలమందు మరొక వర్తమానాన్ని విందాం. సమయం దయచేయండి. చాలా సంతోషం. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్, ప్రార్థన అవసరతల గురించి కూడా మేము ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మరి కొంతమంది అనారోగ్యంగా హాస్పిటల్స్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. కనుక దేవుడు తప్పక మీకు పూర్తి స్వస్థతని, ఆరోగ్యాన్ని అనుగ్రహించారు. ఇవాళ కోవిడ్ మాత్రమే కాకుండా ఇంకా మిగతా అనారోగ్యాలతో కూడా బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వారి గురించి కూడా ప్రార్థిస్తున్నాం. ధైర్యంగా ఉండండి. దేవుడు తప్పక మనల్ని విడిపించే దేవుడు, నమ్మదగిన దేవుడు యేసయ్య. మన నమ్మదగిన దేవుడు మన తండ్రి అయిన దేవుడు, నమ్మదగిన దేవుడు మన పరిశుద్ధాత్మ. సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడి గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆ సబ్జెక్ట్ మనం వింటున్నాం. హూ ఇస్ గాడ్, దేవుడు ఎవరు అనేటువంటి అద్భుతమైనటువంటి సబ్జెక్ట్లో మనం ఉన్నాం. సో దేవుడు ఎవరు అనే దాని గురించి మనం చాలా విషయాలు ఇప్పటి వరకు విన్నాం. దేవుడు సృష్టికర్తని, దేవుడు అనగా నిత్యుడని, దేవుడు అనగా పరిశుద్ధుడు అని, దేవుడు అనగా ఆయన ఆమ్ని పొటెంట్ అని, సర్వశక్తిమంతుడని, దేవుడు అనగా సర్వ వ్యాపకుడు, దేవుడు అనగా సర్వము ఎరిగినటువంటి వాడు, దేవుడు అనగా ఆయన సత్యవంతుడు. ఇవన్నీ ఏంటంటే యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గుణలక్షణాలు. దేవుడి నేచర్ ఎలా ఉంటుంది, దేవుని యొక్క స్వభావం ఎలా ఉంటుంది చూసారా. అందుకే దేవుడు ఎవరు అనే ఆ విషయంలో ఆ యాట్రిబ్యూట్స్ కనబడకపోతే యూ కెనాట్ కాల్ హిమ్ గాడ్. సో సత్యం లేనోడు దేవుడు అవడు, సత్యవంతుడే దేవుడు. మరి దేవుడు అనే ఆయన అబద్ధాలు ఆడితే దేవుడు ఎలాగవుతాడు? హీ కెనాట్ బి గాడ్. సో దేవుడు సత్యం, ఆయనలో అబద్ధం అనేది ఉండదు. ఆయన ఎప్పుడు అబద్ధం ఆడ్డా ఆయన మారు మనసు పొందడు. అయ్యో నేను అబద్ధం ఆడాను పశ్చాత్తాపడ్డాను. హీ విల్ నెవర్ రిపెంట్ ఫర్ వాట్ హీ హెస్ డన్. ఆయన చేసిన దాని గురించి రిపెంట్ పొందడానికి ఆయన మానవుడు కాదు. మారు మనస్సు అనేది మనకి, దేవుడికి కాదు. సో మనస్సు అనేది మార్చుకోవడం మనం. దేవుడు ఎప్పుడు తప్పు చేయడని అర్థం, దేవుడు ఎప్పుడు కూడా అబద్ధం ఆడ్డని అర్థం. ఆయన మనిషి కాదు అబద్ధం ఆడ్డని. సో యేసు ప్రభు వారు మనం చూసాం సత్యవంతుడు అని. చాలా విషయాలు నిన్నటి దినం పూర్తి అయిపోయింది. మళ్ళా చెప్పిందే చెప్పడం కొన కాకుండా మీరు అన్నీ వింటున్నారని అనుకుంటున్నాను. వింటున్న వారికి ఇది చాలా ఆశీర్వాదకరమైన. ఇవాళ తండ్రి అయిన దేవుడి గురించి చెప్తాను. యేసు ప్రభు గురించి నిన్న చెప్పేశాను కనుక మళ్ళీ ఐ డోంట్ వాంట్ రిపీట్ ఇట్ అగైన్, బికాజ్ నా మెసేజ్ మళ్ళీ ఈ రోజుది మళ్ళీ రేపటికి పోస్ట్ పోన్ అయిపోతుంది. సో ఐ జస్ట్ వాంట్ టు కంటిన్యూ మై మెసేజ్. చాలామంది ఆసక్తితో వింటున్నారు, చాలా సంతోషం. కనుక తండ్రి అయిన దేవుడు సత్యవంతుడు అని మనకి ఎలా తెలుస్తుంది? దేవుని వాక్యం ద్వారానే మనం కనుగొనగలుగుతాం. దేవుని వాక్యం చూడండి, 17వ అధ్యాయం యోహాను సువార్త 3వ వచనాన్ని చదువుకుంటే చూసారా, అద్వితీయ సత్యవంతుడైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. అద్వితీయ సత్యవంతుడు అని నీవు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? తండ్రి గురించి మాట్లాడుతున్నాడు. సో తండ్రి, అలాగే నువ్వు పంపిన యేసుక్రీస్తు. సో యేసుక్రీస్తు తండ్రి చేత పంపించు. సో ఇక్కడ నేను యేసు ప్రభు సత్యవంతుడని అలాగే వినేశాం కాబట్టి ఇప్పుడు నేను చూపించే వచనాలన్నీ తండ్రికి చూపిస్తాను.
సో తండ్రి ఎవరు? ఇందాక మనం యేసుప్రభు గురించి చూసాం నిన్నంతా. యేసుప్రభు సత్యము అని చాలా విషయాలు చూసాం వచనాలన్నీ. నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ దట్ ద గాడ్ ద ఫాదర్ హీస్ ట్రూత్ఫుల్. అద్వితీయ సత్యవంతుడు నిన్ను అంటే ఇక్కడ తండ్రి ఎవరు అని అంటే సత్యము అయిన దేవుడు. అద్వితీయ అంటే అర్థం ఏంటంటే ఓన్లీ, అంటే ఇక్కడ ఒక మాటలో చెప్పాలి అంటే హీఈస్ ద ఓన్లీ ట్రూ గాడ్. ఓన్లీ ట్రూ గాడ్ని అంటే ఇక్కడ అర్థం తండ్రి అని దేవుడు ఎవరని అంటే ఓన్లీ ట్రూ గాడ్. ఓన్లీ ట్రూ గాడ్. ఇక ట్రూ గాడ్లు ఇంకెవరు లేరు. ఓన్లీ వన్ గాడ్. ఈ గాడ్ వన్ గాడ్. తండ్రి అయిన దేవుడు ఎవరు? సత్యవంతుడు. యేసుప్రభు ఎవరు? సత్యవంతుడు. పరిశుద్ధాత్ముడు ఎవరు? సత్యం. ముగ్గురు దేవుళ్ళ కాదు, ఒకడే దేవుడు. కానీ ముగ్గురు వ్యక్తిత్వాల్లో ఉన్న ఆ పర్సన్స్లో ఉన్నటువంటి పర్సనాలిటీ, ఆ ఉన్నటువంటి త్రియేక దేవుడు దేవుడు అనడానికి రుజువులు మీకు చూపిస్తాం. సో ట్రూత్ఫుల్ గాడ్. సో కెన్ వి బిలీవ్ ఇన్ హిమ్? ఎస్, ష్యూర్లీ. కెన్ వి ట్రస్ట్ ఇన్ హిమ్? ష్యూర్లీ. మనం ఆయన్ని నమ్మొచ్చా? ఆయన యందు విశ్వసించొచ్చా? ఆయన యందు మన జీవితాన్ని పెట్టొచ్చా? ఎస్, షూర్, 100%. బికాస్ హీ ఈజ్ ట్రూత్ఫుల్ గాడ్. నమ్మదగిన వాడు కనుక. ఒకవేళ ఆయన అబద్ధపు దేవుడైతే మనం నమ్మకూడదు, మనం మోసపోతాం. కొన్నిసార్లు అబద్ధాలు ఆడేవారినే నమ్ముతారు కానీ సత్యం చెప్పేవాళ్ళు నమ్మరు. మంచి సత్యమైన వాక్యం చెప్తానంటే వింటారా? వినరు. అబద్ధాలు చెప్పేవాడు 4 కథలు చెప్పి అబద్ధాలు చెప్తే అది వినసొంపుగా ఉంటుంది కొంతమందికి. అబద్ధపు వాక్యాలు వింటారు కానీ సత్యమైన వాక్యం వింటారా? దుర్బోధ వింటారు కానీ అబద్ధపు బోధలు వింటారు కానీ మంచి బోధ వింటారు. సత్యమైన సువార్త వింటారా? సత్యమైన వాక్యాన్ని వింటారా? వినరు. ప్రజలు చూసారా, సత్యానికన్నా ఎప్పుడు కూడా మోసం, అబద్ధం ఆసక్తిగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది కూడా మంచి బ్యాంకులో చూడమంటే చిన్న చిన్న బ్యాంకులు వచ్చి మోసం చేసే బ్యాంకులు కొన్ని, మీకు అధిక వడ్డీ ఇస్తాం అనగానే మోసపోయి చాలామంది వాళ్ళు పెట్టుబడులు పెట్టి ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి ఆ బ్యాంకులు ఎత్తేసి పాపం రిటైర్మెంట్ వచ్చిన డబ్బులు కూడా అందులో దాచుకొని అది వడ్డీ ఎక్కువ వస్తుంది కదా అని ఆలోచనతో నమ్మి పాపం ఆ బ్యాంకులో పెట్టుకుంటే ఆ దివాలా తీసేసి పాపం దాచుకున్న డబ్బులతో పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలా, ఇంకా ఏదో చేయాలని ఆలోచించుకున్నారు. ఎంత ఏడ్చారు, ఎంత బాధపడ్డారు. లాస్ట్ టైం కూడా మనం చూసాం. ఎందుకంటే నమ్మరు, సత్యం నమ్మరు, మంచిది నమ్మరు. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ బాగుంటుంది కదా, నకిలీ సబ్బు వాడండి అని చెప్తారేంటి, అది మంచి సబ్బు, అన్ని సబ్బుల కన్నా మంచి సబ్బు అనగానే ఆ సబ్బు వేసుకొని ఒకటి రుద్దేసుకుంటారు. పూర్తిగా దద్దుర్లు కురుపులు అని కొన్నిసార్లు శరీరాలు ఏమవుతుందంటే మీకు రఫ్ అయిపోతుంది. స్మూత్ ఉన్న స్క్రీన్ ఏమైందంటే పొడి బారిపోతుంది. అంటే రుద్ది ఇక తేమంతా లాగేస్తుంది. ఇక మీ శరీరం పొడలొచ్చినట్టు. ఎందుకు? ఆ సబ్బు కరెక్ట్ కాదు. అలా మోసం చేశారు. వాళ్ళు డబ్బులు నీ దగ్గర వసూలు చేసేసారు, అందం చూపించారు, సినిమా యాక్టర్ని అడ్వర్టైజ్మెంట్ పెట్టారు, అది రైట్ అనుకొని మోసపోయావు. మీకు అర్థమైందా? అంటే తప్పెప్పుడు కూడా అడ్వర్టైజ్ చేసో లేదా ఇంకొకటి చేసో మోసం చేయడానికి ప్రయత్నం. సత్యమైన దేవుడు ఎప్పుడు కూడా అబద్ధం మన దేవుడు ఎవరు? సత్యము. అద్వితీయ సత్యవంతుడైన దేవుణ్ణి ఎరుగుట నిత్య జీవము. చూసారా, మనం నిత్య జీవము నిరంతరము నువ్వు బ్రతకాలంటే ఆయన్ని నువ్వు ఎరగాలి, ఆ సత్యవంతుడిని నువ్వు తెలుసుకోవాలి. సత్యవంతుడైన యేసు ప్రభు నేనే మార్గము సత్యము అని చెప్పిన యేసుక్రీస్తును ఎరుగుటయే, తెలుసుకొనుటయే నిత్య జీవం. If you really want to live a long life, like life everlasting, then you have to know, తెలుసుకోవాలి, అంగీకరించాలి, ఆయన్ని ఎరగాలి. నేను అడుగుతాను మిమ్మల్ని, దేవుడి గురించి మీరు ఎంత ఎరుగుదురు, ఏమి ఎరుగుదురు, ఎంత ఎరుగుదురు మీరు? చూసారు, 2 మొక్కలు ఎరుగుదురు, అన్నీ ఎరుగుదు అంటారు వాళ్ళు. నో. పౌలు అనే భక్తుడు ఆయన దేవునితో ముఖాముఖిగా ఎన్కౌంటర్ అయ్యాడు, రక్షణ పొందాడు,
బాప్తిజం తీసుకున్నాడు, సేవ ప్రారంభించాడు, సువార్తను ప్రకటించాడు, ఖండాలకి సువార్తను ప్రకటించాడు, కాంటినెంట్స్కి. ఆయన మిషనరీ జర్నీ చేశాడు. ఫస్ట్ మిషనరీ జర్నీ, సెకండ్ మిషనరీ జర్నీ, థర్డ్ మిషనరీ జర్నీ. మిషనరీ జర్నీలో సంఘాలు స్థాపించాడు, ఆయా ప్రాంతాల్లో చర్చెస్ ప్రారంభించాడు. తర్వాత జైల్లో ఎండప్ అయిపోయాడు, ఎందుకంటే సువార్త చెప్తున్నందుకు అతన్ని అరెస్ట్ చేశాడు. సువార్త ఖైదీని అన్నాడు. జైల్లో ఉండి ఉత్తరాలు రాస్తున్నాడు, సంఘాన్ని బలపరుస్తూ వాక్యాలు చెబుతున్నాడు. ఎందుకంటే వాక్యాలు కూడా ఉత్తరాల ద్వారా, వర్తమానం ద్వారా లిఖితపూర్వకంగా వాక్యాలు చెబుతున్నాడు. చదువుకోండి ఈ వాక్యం అని చెబుతూ ఎంత ప్రయాస పడుతున్న ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రిక రాస్తూ ఆయన అన్నాడు, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం. అంటే ఏంటి? ఇంతవరకు ఎరుగుడా? ఎరుగుదుడు. ఎరక్కుండా రక్షణ ఎలా పొందాడు, ఎరక్కుండా ఎలాగ సువార్త ప్రకటించాడు, ఎరక్కుండా ఎలా చర్చిలు కట్టాడు, ఎరక్కుండా ఎలా ప్రసంగాలు చేస్తున్నాడు, ఎరక్కుండా ఎలా సంఘ స్థాపన చేశాడు. కానీ ఎరిగిన ఆయన ఇంకా ఎరగాల, ఆయనను ఆయన ఎరగాల. ఆయన వాంట్ టు నో జీసస్, ఆయన పునరుద్ధాన బలమును. అంత మాత్రమే కాదు, ఆయన శ్రమల్లో నేను కూడా ఎలా పార్ట్నర్షిప్, నేను కూడా ఎలా శ్రమలు పొందాలా, శ్రమల్లో పాలి పంపులు పొందుట ఎరుగును ఎట్లు ఎరుగు నిమిత్తం సమస్తం పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. అంటే నా గురి ఒకటే, మై గోల్, మై అంబిషన్. మై గురి ఏంటనంటే డబ్బులు సంపాదించుకోవడం కాదు, నా గురి ఏంటనంటే ఎక్కువ సేవ చేసేద్దామని కాదు, నా గురి ఏంటనంటే అన్ని లక్షల మందిని రక్షించేద్దామని కాదు, నా గురి యేసు ప్రభువుని తెలుసుకోవాలి. అది అంబిషన్, అది ఆయన గురి. ముందు నువ్వు దేవుడి గురించి తెలుసుకుంటే కదా, నువ్వేం రక్షించలేవు వేల మందిని, వందల మందిని. నువ్వు సువార్త చెప్పడం వరకే. రక్షించేది పరిశుద్ధాత్ముడు. కొంతమంది గొప్ప చెప్పించుకుంటారు, నేను రక్షించేసాను, నేను రక్షించేసిన ఆత్మలు. నువ్వేం రక్షించేసావు? నువ్వేమైనా రక్తం పెట్టి కొన్నావు ఏంటాలని? అందుకని కొంతమంది నా సంఘం అంటాడు. ఎవరి సంఘం కాదు అది, మన సంఘం అని చెప్పుకుంటున్న పాస్టర్ గారులు ఎవరి సంఘం కాదు, అది దేవుని సంఘం. అది బైబిల్లో క్లియర్గా ఉంది కదా, ఏమని? దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించిన తన సంఘం. ఇట్ ఈస్ హిస్ చర్చ్, ఇట్ ఇస్ నాట్ యువర్ చర్చ్, ఇట్ ఈస్ నాట్ మై చర్చ్. నాకు సంఘం అప్పగించాడు దేవుడు, అది నాకు అప్పగించిన సంఘం అనాలి, కానీ నా సంఘం అనకూడదు. కొంతమంది నా సంఘంలోనండి ఇంతమంది ఉన్నారు, నా సంఘంలో ఇంతమంది. నీ సంఘం గురించి చెప్తున్నావు, నీకు సంఘం కూడా ఉందా? నీకు అప్పగించబడిన సంఘం అంటే చాలా విషయం మనం నేర్చుకోవాలి అక్కడ. కనుక ఎవరికి కూడా సొంత సంఘాలు లేవు. దేవుని సంఘాన్ని కాయడానికి మనల్ని పాస్టర్లుగా అనగా కాపర్లుగా నియమించాడు కొంత. ఆ కాపర్లు కాపలా కాయడానికి, ప్రధాన కాపర్ వచ్చినప్పుడు ఆయనకు అప్పగించేయాలి. ఎందుకంటే ఆయనది, ఆయన ఓనర్గా, ఆయన యజమానుడు, ఆయన విలువ పెట్టి కొన్న తన సంఘం అని ఆయనకు అప్పగించాలి, ఆయన గొర్రెలు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటనంటే, ఏం చెబుతున్నాను నేను? ఆ యేసు ప్రభువుని తెలుసుకోవాలనే ఆసక్తి మనకు ఉన్నప్పుడు మనం నిజమైన సత్యవంతుడైన దేవుడు పౌలు గారు చూసారు, ఎంత సేవ చేస్తూ ఆయన్ని ఎరగాలి, ఆయన్ని తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. చూసారా? ఇవాళ మనం దేవుడి గురించి ఇంకా ఎరగాలనే ఆలోచన మీకు ఉందా? మరి అప్పుడే నువ్వు నిత్య జీవాన్ని పొంది ఇంకా తెలుసుకోవాలి. సో ఇక్కడ ఈ తండ్రి ఎవరో మనం వింటున్నాం. ఎవరండి తండ్రి? సత్యవంతుడు. సత్యవంతుడు, ఓన్లీ ట్రూ గాడ్, లైక్ ఓన్లీ రియల్ గాడ్. ఓకే, ఇక్కడ మనం చూసాం యోహాను సువార్తలోని 7వ అధ్యాయం 28వ వచనం చదవండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 28వ వచనం చదివితే, కాగా యేసు దేవాలయంలో బోధించి, నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడ వాడనో ఎరుగుదురు, నా అంతట నేనే రాలేదు. చూసారా? నన్ను పంపినవాడు ఎవరు అని అంటే సత్యవంతుడు, అబద్ధం కాదు. తండ్రి ఎవరు చెబుతున్నాడు ఆయన. నన్ను ఎవరు పంపించారో నా తండ్రి సత్యవంతుడు, నా తండ్రి సత్యవంతుడు అని చెబుతున్నాడు. యేసు ప్రభు చెబుతున్నాడు తండ్రి గురించి. నిన్న దినం మనం విన్నాం యేసు ప్రభు సత్యవంతుడు అని. సో యేసు ప్రభు ఈజ్ ట్రూ గాడ్ అని మనం విన్నాం. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు నా తండ్రి, అంటే ఫాదర్ ఈజ్ ట్రూ అంటున్నాడు ఆయన. సో మన తండ్రి ట్రూ గాడ్, మన ప్రభు ట్రూ గాడ్, పరిశుద్ధాత్మ ట్రూ గాడ్, అది కూడా చెప్తాను. సో సత్యము లేకుండా మనం ఎవరిని దేవుడు అనకూడదు. ఎవరిలో సత్యం లేదు. మానవులు దేవుళ్ళు అవ్వరు. అందుకనే ఇవాళ చాలామంది బాబాలు అనేవాళ్ళు, ఇవాళ అవతార పురుషులు లాంటి వాళ్ళు, ఇవాళ నేను కూడా దేవుడిని అని చెప్పుకొని కాలక్షేపం చేసి మనుషులను మోసం చేసేవాళ్ళగా ఉన్నారు. అయినా ఇంకా ఇప్పటికీ మనుషులు మోసపోతున్నారు. మొన్నసారి బట్టలు లేకుండా ఒకడు బాబా అని మనుషులు వచ్చిన వాళ్ళందరినీ కాలుతో తంతున్నాడు.
ఆ తన్నుతున్నవి బ్లెస్సింగ్ అంట, ఆశీర్వాదం అంట. ఆ బ్లెస్సింగ్ తీసుకోవడానికి తన్నించుకుంటున్నారు. ఎంత విచారకరమైన సంగతి. ఇవాళ అయ్యి నమ్ముతున్నారు, అబద్ధాన్ని నమ్ముతారు, మోసాన్ని నమ్ముతారు. నేనే దేవుణ్ణి అని వాళ్ళు చెప్పడంతో, మానవుడివి కదా నువ్వేమిటి దేవుడు, సత్యం ఎక్కడుంది? సత్యం ఏంటో తెలుసుకోకుండా అసత్యాన్ని నమ్మే వాళ్ళంగా ఉంటూ ఉన్నాం. ఇవాళ మనం నేర్చుకోవాలా, మన దేవుడు సత్యవంతుడు, నన్ను పంపినవాడు సత్యవంతుడు. దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్తలోనే ఉన్నారు కనుక 3వ అధ్యాయం 33వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయము 33వ వచనం. చూసారా, దేవుడు ఎవరంట? సత్యవంతుడు అను మాటకు దేవుడు ఎవరంట? సత్యవంతుడు. గాడ్ ఈజ్ ట్రూత్. సో అవర్ ఫాదర్ ఈజ్ ట్రూత్ గాడ్, ట్రూత్ఫుల్ గాడ్. సో మీరు ఏ మాత్రం సంకోచించకుండా ఆయన్ని నమ్మడంలో అనుమానం పడకండి. ఆయన వాక్యం సత్యమైంది, ఆయన మాట సత్యమైంది. ట్రూ గాడ్. ఆయన సత్యం అంటే ఆయన మాట చెప్పింది సత్యం, ఆయన క్రియలు సత్యం, ఆయన యాక్షన్ ఇస్ ట్రూ. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రూ, నథింగ్ ఈజ్ ఫాల్స్. అంటే అర్థం ఏంటి? తండ్రి చెప్పిన మాట నిజం, యేసు ప్రభు చెప్పిన మాట నిజం. తండ్రి చెప్పాడు కదా, కుమారుని పంపించాను. కుమారుడు చెప్పాడు నేను మరలా వస్తాను అని, ఇంకా రాలే. ఆయన వస్తానంటే వస్తాడు. సో తప్పక సెకండ్ కమింగ్ ఉందని నమ్ముతున్నావు మరి నువ్వు? ఇట్స్ ట్రూ గాడ్, మరి బిలీవింగ్ చేస్తున్నావా? ఒకవేళ నువ్వు బిలీవ్ చేస్తే నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఇఫ్ యూ రియలీ ట్రూలీ బిలీవ్ దట్ జీసస్ ఈస్ కమింగ్ బ్యాక్ అగైన్, ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? రెడీ ఫర్ వాట్? రెడీ ఫర్ ద రాప్చర్, రెడీ ఫర్ కాట్ అప్ ఇన్ ద ఎయిర్. ప్రభు రాకడలో ఆ మధ్యాకాశంలో ఎత్తపడ్డానికి స్నాచ్ చేస్తాడు. స్నాచ్ అంటే అలా పట్టుకొని పిక్కుని వెళ్ళిపోవడం మన స్నాచింగ్ అన్నారు. స్నాచింగ్ అంటే చక్ కనురెప్ప పాటలో. మరి దేవుడు నిన్ను తీసుకెళ్ళగలడా? నమ్ముతున్నావా? ఆర్ యూ రెడీ ఫర్ దాట్? బుద్ధి లేనివాడుగా ఉన్నావా? బుద్ధి లేని కన్యకులు ఏమయ్యారు? ఉండిపోయారు. బుద్ధిగల కన్యకులు మాత్రమే ప్రవేశించగలిగారు. ఇవాళ మనం బుద్ధి లేకపోతే, ఇంకా సిద్ధపాటు లేకపోతే, ఇంకా రెడీగా లేకపోతే, ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే, ఇంకా నువ్వు మార్మన్స్ పొందకపోతే, ఇంకా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరణ, యు ఆర్ నాట్ రెడీ. ఇఫ్ యు ఆర్ రెడీ, గెట్ రెడీ. ఇంకా రక్షించబడ్డానంటారు, కొంతమంది మార్మన్స్ పొందానంటారు, కానీ నమ్మిన తర్వాత తీసుకోవాల్సిన బాప్తిజం విషయంలో వెనకని చేస్తారు. బాప్తిజం ఎవరికి రక్షణ ఇవ్వదు, అది మళ్ళీ తప్పు బోధ. కొంతమంది తెలియక బాప్తిజమే రక్షణ అనుకుంటారు. బాప్తిజమే రక్షణ కాదండి. సత్యం తెలుసుకోండి. బాప్తిజం రక్షణ వేరు వేరు. రక్షణ పొందిన తర్వాత బాప్తిజం తీసుకోవాలి. And baptism is not salvation. After you saved, then you give a testimony saying that I am saved. Testimony, giving testimony is baptism. సాక్ష్యం ఇచ్చుట బాప్తిజం. మీకు అర్థమైందా? అది దేవుడు చెప్పాడు. నమ్మేనని రుజువు చేయి, నమ్మేనని ప్రజల దగ్గర ఒప్పుకో, నమ్మేనని సంఘం దగ్గర ఒప్పుకో, నమ్మాను అని పబ్లిక్ కన్ఫెషన్ చేయి. అప్పుడు ఏమన్నాడు? నువ్వు నన్ను ఈ భూమి మీద ఒప్పుకుంటే రేపు నేను పరలోకంలో ఒప్పుకుంటా. ఎలా ఒప్పుకుంటావు? నీటి ద్వారా ఒప్పుకుంటున్నావు నేను దేవుని బిడ్డని. కొంతమంది ఒప్పుకోవట్లా. ఒప్పుకోకపోవడం వల్ల మనం ఏమవుతున్నాము? దేవుని రాజ్యంలో రేపు పొద్దున్న నువ్వెవరో నాకు తెలియదనంటే ఏమైపోతావు? ఎందుకంటే నువ్వు ఇక్కడ దేవుడిని ఒప్పుకోలే. యేసు నాకు తెలియదని నువ్వు చెప్పావు. ఎందుకని? ఆయన ఒప్పుకుంటే నువ్వు బాప్తీస సాక్ష్యానికి లోబడేవాడు కదా. ఇంకా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? మా అమ్మ ఊరుకోవట్లేదు, మా నాన్న ఊరుకోవట్లేదు, మా తమ్ముడు ఊరుకోవట్లేదు, మా అక్కయ్య ఊరుకోవట్లేదు, మా ఆయన ఊరుకోవట్లేదు, మా భార్య ఊరుకోవట్లేదు. ఇదేంటి పిరికోడు మాట? నువ్వు పిరికోళ్ళు అంటే కోవిడ్లీ పీపుల్ అంటారు. నరకానికి వెళ్ళే జాబితాలో మొదటి లిస్టులో ఏమన్నది? పిరికి వారు అన్నారు. అంటే అర్థం ఏంటి? చీకట్లోకి వెళ్ళి భయపడేవాళ్ళు కాదాళ్ళు. పిరికోళ్ళు అంటే దేవుడిని నమ్ముకోవడానికి భయం, రక్షణ పొందడానికి భయం, ప్రభు కొరకు సాక్షిగా బ్రతకడానికి భయం, ప్రభు కొరకు ఏదైనా మాట్లాడాలంటే భయం, ప్రభు కొరకు జీవించాలంటే భయం. అమ్మో నాకు ప్రజలంటే భయం, నా పాట అంటే భయం, సాక్ష్యం అంటే భయం, అమ్మో నేను చెప్పలేను అంటే నీకు పిరికోడు. మరి యు ఆర్ కోవిడ్లీ పర్సన్. పిరికోళ్ళు ఎప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. మనం ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. ధైర్యవంతులు. మన దేవుడు సింహం వలె నీతిమంతులు ఎలాగుంటారు? ధైర్యంగా ఉంటారు. బికాజ్ యువర్ రైచియస్ మ్యాన్, యువర్ రైచియస్ పీపుల్, యు ఆర్ బీన్ సో కరేజ్ ఉండాలి నీకు. సరే, మన పాయింట్ ఏంటంటే ఇంతకీ సత్యవంతుడు దేవుడు ఎవరు చెప్పండి? సత్యవంతుడు. ఆయన తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16వ వచనం చదివితే, యెషయా గ్రంథం 65వ అధ్యాయము 16వ వచనం చూడండి. యెషయా గ్రంథం 65:16.
చూసారా, నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు అంటే ఇప్పుడు దేవుడిని నమ్మొచ్చు అంటారా? నమ్మొచ్చు. ఎందుకంటే ఆయన సత్యవంతుడు కాబట్టి ఆయన నమ్మదగడానికి యోగ్యుడు. దేవుడు సత్యవంతుడు కనుక ఆయన నమ్ముటకు యోగ్యుడు. వాళ్ళు చాలాసార్లు దేవుడిని నమ్మడానికి చాలామంది ఆయన వాక్యాన్ని నమ్మరు, ఆయన్ని నమ్మరు, ఆయన సన్నిధిని ప్రేమించరు. బికాస్ దే డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. అండ్ దట్ ఇస్ ద రీజన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ట్రస్ట్ గాడ్. నమ్మదగిన దేవుడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన వాక్యం నమ్మదగింది, ఆయన చెప్పింది చేస్తాడు, ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే దేవుడు అని నమ్మగలగాలి. ఆయన వస్తానన్నాడు, వస్తాడు, ఆయన రాకడ నేను సిద్ధపడాలి, నమ్మాలి. రేపు 7 ఏళ్ళ శ్రమలు ఉన్నాయి, నమ్మాలి. మరణం తర్వాత కూడా జీవితం ఉందని ప్రభువు చెప్పాడు, మరి నమ్ముతున్నావా? చచ్చిపోయిన తర్వాత జీవితం ఆఖరి అనుకుంటున్నావా నువ్వు? చచ్చిపోయిన తర్వాత కూడా జీవితం ఉంది అని ప్రభు చెప్పాడు. లాజరు ధనవంతుడి కథ మనం చూస్తే ప్రభువే చెప్పాడు, చచ్చిపోయిన తర్వాత ఇద్దరు వేరు వేరు స్థావరాలకు వెళ్ళారు. ధనవంతుడు ఒక స్థావరానికి వెళ్ళాడు, లాజరు ఒక స్థావరానికి వెళ్ళాడు. అంటే ఇద్దరు చచ్చిపోయారు. ధనవంతుడు కూడా చచ్చిపోయాడు కొన్ని రోజుల తర్వాత. అతనికి జబ్బేం ఉండకపోవచ్చు కానీ అయినా చచ్చిపోయాడు. ఇతను జబ్బుతో చచ్చిపోయాడు, కురుపులతో చచ్చిపోయాడు, ఇన్ఫెక్షన్ వచ్చి చచ్చిపోయాడు. ఆయన చనిపోయిన రోగం ఉన్నా చచ్చిపోతాడు, రోగం లేనా చచ్చిపోతాడు. కరోనా వచ్చి చచ్చిపోవచ్చు, కరోనా లేకుండా చచ్చిపోవచ్చు. కరోనా వస్తేనే చచ్చిపోవాల్సిన అవసరం లేదు. కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కరోనా లేకుండా యాక్సిడెంటల్ డెత్ ఉంది, సడన్ డెత్ ఉంది, గుండె ఆగిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా మరణించిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ మనం నేర్చుకుని ఇప్పటికీ కరోనాతో దగ్గర ప్రపంచం మొత్తంలో 40 నుంచి 42 లక్షల మంది చచ్చిపోయారు. 40 lakhs పైబడి చిల్లర మంది. మన భారతదేశంలోనే 2 లక్షల మంది చచ్చిపోయారు ప్రపంచవ్యాప్తంగా. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మరణం అనేది ఏ రకంగా వస్తుందో తెలియదు, కానీ మరణం తర్వాత జీవితం ఉందని ప్రభు చెప్పాడు. మరి నువ్వు సిద్ధపడ్డావా? నమ్మేవా? ధనవంతుడు ఒక స్థావరానికి వెళ్ళాడు, లాజరు ఒక స్థావరానికి వెళ్ళాడు. ఎంత విచారకరమైన సంగతి. ఒకడేమో నా యాతన పడుతున్నాడు, అగ్ని జ్వాలల్లో బాధపడుతున్నాడు, ఒకడేమో నెమ్మది కలిగినిస్తాను. అంటే చనిపోయిన తర్వాత కూడా జీవితం ఉంది అని దేవుని మరి నమ్ముతున్నావా? నమ్మదగిన దేవుడు చెప్పిన మాట నమ్ముతున్నావా? మన తండ్రి నమ్మదగిన వాడు. చూసారా, ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన వాక్యం నమ్మదగినది. మనం ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం చదివితే ఈ వాక్యాలన్నీ రెఫరెన్స్లన్నీ మీరు రాసుకుంటున్నారు అనుకోండి, ఈ వాక్యాలు ఎక్కడ దొరకవు. మేము ఇన్ని వాక్యాలు, ఇన్ని రెఫరెన్స్లు దేవుడు సత్యవంతుడు అని చూపించడానికి. తండ్రి సత్యవంతుడు, కుమారుడు సత్యవంతుడు, పరిశుద్ధాత్ముడు సత్యవంతుడు. చూసారా, చదవండి. చూసారా, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. ఇంకా అంతకన్నా యెహోవాయే అంటే అర్థం ఏంటి? యెహోవాయే అంటే ఇంకొక ఆయన లేడని అర్థం. యెహోవాయే నిజమైన దేవుడు. నిజమైన అంటే ఏంటి? అబద్ధం కాదు, నిజం, ట్రూ గాడ్. అబద్ధం కాదు, ఆయనే జీవము గల దేవుడు. జీవం అంటే లైఫ్ ఉన్న దేవుడు, చచ్చిపోయిన దేవుడు కాదు. ఇవాళ కొంతమంది దేవుళ్ళుగా పూజించిన వాళ్ళు వాళ్ళు దేవుడు అంట వచ్చాడు కానీ చచ్చిపోయాడు. అంటే మృత దేవుణ్ణి పూజిస్తున్నావా నువ్వు? సజీవమైన దేవుణ్ణి పూజిస్తున్నావా? దేవుడికి చావు ఉండదు. చనిపోయిన సమాధి చేయబడి మృత్యుంజయుడు 3వ రోజు తిరిగి లేచాడు యేసు, బికాజ్ ఈజ్ గాడ్. నథింగ్, డెత్ కెనాట్ స్టాప్ హిమ్. మానవుడిగా వచ్చాడు, మనిషి కుమారుడిగా వచ్చాడు కనుక ఆయన చనిపోయాడు, చంపేశారు, కానీ 3వ రోజు తిరిగి మరణాన్ని గెలిచి లేచాడు, దేవుణ్ణి అని నిరూపించాడు. ఎస్, ఐఎమ్ గాడ్, బికాస్ నో వన్ హ్యాస్ రిజన్. ఎవరు లేగలేదు, చచ్చిపోయిన వాళ్ళు. ఇవాళ చనిపోయి లేచి మళ్ళీ చచ్చిపోయారు కొంతమంది. ఆయన యేసుప్రభు 40 రోజులు ఇదే భూమి మీద ఉండి అందరూ చూస్తుండగా ఆరోహణమై అలా ఆకాశానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతుంటే జనం చూశారు, వెళ్ళిపోతుంటే అప్పుడు 2 దేవదూతలు వచ్చారు. ఏమన్నారు? మీరు ఎలా యేసుప్రభు వెళ్ళిపోవడం చూస్తున్నారు, అలాగే మరలా తిరిగి ఆయన వస్తాడు. అసెండింగ్ అయ్యాడు, ఇప్పుడు మళ్ళీ డిసెండ్ అవుతాడు. ఆయన ఎలా వెళ్ళాడో అసెండింగ్లో ఆయన డిసెండ్ అవుతాడు, ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు అని చెప్పారు దేవదూతలు. ఇంకా రాలా. ఆయన మాట నిరర్థకం కాదు, ఆయన దేవుని